హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ రోజు అయితే మళ్ళీ మనము అనంతపూర్ రోడ్లో మనకు నల్లాలమ్మ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరకు అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మొత్తం మనకు మట్టి వినాయకులు ఉన్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. ఒక్కటొక్కటే అని అనుకుంటూ కాదు, అసలు మీరు చూసుకున్నట్టయితే పిఓపి కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాము. అండ్ ఈ అన్ననే అనమాట మనకు మెయిన్. సో అన్న దగ్గర మనం ఏంటి, అసలు వీళ్ళు ఎప్పటి నుండి స్టార్ట్ చేసిరు, వీళ్ళకి ఈ వర్క్ ఎక్కడి నుండి తెలుసు, అండ్ వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు, కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. ఓకే, చలో అన్న. నమస్కారం అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీరు మీ పేరేంటి, మీ కళా ఆర్ట్స్ పేరేంటిది, మీరు ఎప్పటి నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు? మనం ఈ మట్టి బొమ్మలు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఓకే. ఫస్ట్ సంవత్సరం ఒక మాదిరి వచ్చినాయి, పోయిన సంవత్సరం ఒక మాదిరి వచ్చినాయి. ఈ సంవత్సరము ముంబై మోడల్ ఏముందో దానికి 99% ఇచ్చేస్తున్నాము. అవునన్నా, చాలా బాగా అనిపిస్తుంది మనకైతే. ఇప్పుడు మనకు ముంబై మోడల్ అని అంటే అసలు ఇది పిఓపిలో మనకు ముంబై మోడల్ కంటే ఇంకా మించిపోయి కనిపిస్తుంది. అంత బాగా ఫినిషింగ్ కూడా వచ్చింది, అంత అట్రాక్షన్గా కూడా ఉన్నది. మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసుకుందాం అన్న. ఈ విగ్రహం ఎక్కడిది, వీళ్ళు ఎక్కడ బుకింగ్ అయిపోయింది అన్న? ఈ విగ్రహం అయిందన్న, మీద అయింది. ఇది ఫిబ్రవరిలోనే ఇచ్చేసారు. అచ్చా అచ్చా, ఫిబ్రవరిలోనే ఇచ్చి వాళ్ళు అప్పుడే కస్టమైజ్ చేసుకొని చేయించుకున్నారు. ఓకే. మనకు పాత కస్టమర్లు పోయిన సంవత్సరం ఏనుగు మీద చేయించుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి వీళ్ళు అదే మాదిరి వచ్చేసి మళ్ళీ చేవ మీద చేయించుకున్నారు. అవును, ఓకే ఓకే. సో ఏమేమి ఉన్నాయి అన్న ఈసారి మన దగ్గర, కొత్త మోడల్స్ ఏమున్నాయి ఒకసారి చూపించండి మనకు, మన వ్యూవర్స్కి. ఇప్పుడు ఇవన్నీ కస్టమైజ్ చేసాము. ఓకే. బంద్ అయిపోయింది. ఓకే. బంద్ అయిపోయింది. ఓకే. ఏమైనా కావాలంటే చిన్న చిన్న విగ్రహాలు చేస్తాము. ఇంకా కొద్దిగా సమయం తీసుకొని సమయం ఉంది కాబట్టి చేస్తాము. ఓకే. మనకి ఈ డేరాలో కాకుండా అవతల డేరాలో ఉన్నాయి. ఓకే అన్న. కొన్ని మనం రెడీమేడ్ గా చేసి పెట్టాము. లాస్ట్ లో అందరికీ అందియాలంటే అందిలేము కదా, కాబట్టి మనం కొన్ని విగ్రహాలు మనకంటూ కొద్దిగా మనకు నచ్చిన విధంగా చేసినాము. ఎవరికైనా కస్టమర్లకు కావాలనుకుంటే ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు ఈ విగ్రహము. ఓకే. మన బొమ్మ ఇక్కడి నుంచి 150 కిలోమీటర్లు పోయినా కానీ ఎక్కడే కానీ ఏమీ ఇబ్బంది లేకుండా పోయింది. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కానీ 300 కిలోమీటర్ల వరకు తీసుకుపోయినా ఏమి కాదు. విన్నానన్న నేను కూడా, మీ కళార్ట్స్ దగ్గర నుండి హైదరాబాద్కి కొంతమంది బుకింగ్ చేసుకున్నారని చెప్పి నేను విన్నాను. అది కూడా ఓన్లీ ఎవరైతే మట్టి వినాయకుని పెట్టాలన్న ఇంట్రెస్ట్ తోటి ఉన్నారో వాళ్ళు మీ ఫినిషింగ్ చూసి చాలా మంది నచ్చి ఇక్కడ దాకా వచ్చారని చెప్పి నేను కూడా విన్నాను. సో ఇది మొత్తం కస్టమైజ్డ్ వర్క్షాప్ అనమాట, ఈ అన్న వాళ్ళది డేరా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రాధాకృష్ణుడి మోడల్ అనమాట, వెనకాల నెమలి పించాలు అయితే ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ ఈ షెడ్ కస్టమైజేషన్స్ అన్నీ ఇవి పెద్దవి, ఇవి అయితే అయిపోయినాయి. కాకపోతే చిన్న కస్టమైజేషన్స్ అయితే అన్న చేస్తా అంటున్నాడు. ఇంకా వాళ్ళ దగ్గర అయితే మనకు 2 months ఉంది కాబట్టి, సో ఈ లోపు మీరు కూడా ఏమైనా చేసుకోవాలని అనుకుంటే తొందరగా వచ్చి మీ కస్టమైజేషన్స్ అయితే చేపించుకోండి. చిన్నవి పెద్దవి అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. అసలు ఈ చేపనైతే చూడండి, ఆల్మోస్ట్ ఇన్నోవా కార్ సైజ్ ఉంది ఇది. సో ఈ డైలాగ్ నాది కాదు, మా అరుణ్ భాయ్ది. అండ్ ఈ వినాయకుడు ఇది కూడా తాడిపత్రి సైడ్ అనమాట, బుకింగ్ అయిపోయింది. సో ఇది చూసుకోండి, చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. మనకు చూడడానికి ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 13 feet వరకు అయితే ఉందన్నమాట విగ్రహం. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర మనకు ఇక్కడ శంకరుడు తాండవం చేస్తున్నట్టు ఇది కూడా ఒకటి ఉంది. జస్ట్ చూడండి ఎంత బాగుందో. మనకు ఆ జటాజుటం కూడా ఎంత నీట్గా అయితే కర్వ్స్ అయితే ఇచ్చారో. అండ్ ఒంటి కాలు పైన నించొని మనకు శివుడి రూపంలో అయితే మనకు వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇదే కాకుండా ఇది జస్ట్ మోడల్ అయితే ఇంకా ఇది రెడీ అయింది, జస్ట్ గడ్డి వర్క్ మాత్రమే అయింది. ఇంకా దీనికి మనకు మట్టి వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది చాలా వరకు. అండ్ ఇదే కాకుండా మీరు వెనకాల మనకు లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, బట్ చూస్తే మీకు మనకు నా ఎద్దు ఉంటుంది కదా, సో ఆ ఎద్దు తల మీద మనకైతే అక్కడ మనకు వినాయకుడు నించొని అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇదే కాకుండా మనకి ఇది ఇంకొకటి పాముల మీద, సో మనకు వినాయకుడు అయితే ఇక్కడ నించొని అన్నట్టున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు అది చూస్తే ఒకసారి చూడండి వినాయకుడిది. ఈ ప్రోటోటైప్ ఫోటో అయితే ఇక్కడ ఉంది మనకు. సో భైరవుడి టైప్లో అనమాట మనకు వినాయకుడు అయితే చాలా బాగుంది. కంప్లీట్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది వీళ్ళ దగ్గరనైతే. నేను చూసినాను, ఆల్మోస్ట్ పెయింట్ వర్క్ కూడా నేను స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది ఇంకొకటి రాఘవేంద్ర స్వామి మోడల్ అనమాట వినాయకుడు. మీరు చూసుకున్నట్టయితే వెనకాల నందితో పాటు వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా చూసుకున్నట్టయితే. అండ్ ఇంకా మనం నెక్స్ట్ నా వెనకాల కనిపిస్తున్న పెద్ద ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఒక ఉయ్యాల గురించి అనమాట. జస్ట్ ఒక్కసారి నేను మీకు వినాయకుడు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది, మీరు కూడా చూడండి.
సో మనకి ఇదే ఫ్రేమింగ్లో అనమాట ఈ వినాయకుడు అయితే వస్తుంది. సో ఈ వినాయకుడిని కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది. మనం ఆ రెడీ అయ్యేది కూడా మనం ఇక్కడ చూపిద్దాము. అన్న ఆల్రెడీ మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసిండు. చూడండి ఇగో ఇదే అనమాట ఆ వినాయకుడు. సో దీనికి మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది మంచి రాధాకృష్ణ మోడల్ అనమాట. నేను మీకు చూపించాను కదా, కానీ ఇది ఎక్కడికి బుకింగ్ అయితే తెలియదు, కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కడ పెట్టారో కానీ ఇదైతే చాలా అల్టిమేట్ ఫేమస్ అయిపోతుంది ఇది ఇంకొక మురుగన్ స్టైల్ అనమాట. మనకు వినాయకుడు అయితే చూడండి, హెయిర్ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో, లైన్స్ బాగా. సో ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 8 feet అయితే ఉందన్నమాట. మనకు కింద ఇక్కడ ఒక నెమలి కూడా వస్తుంది చూసుకున్నట్టయితే, అండ్ పక్కన ఒక మూషకం కూడా 2 ఉంటాయన్నమాట. అండ్ ఇదే కాకుండా వెనకాల మనకు మాత ఒడిలో మనకు వినాయకుడు అయితే కూర్చున్నట్టు కనిపిస్తుంది. సో జస్ట్ చూడండి ఫేస్ అయితే ఎంత క్లియర్ డీటెయిలింగ్ అయితే ఉందో. అండ్ నెక్స్ట్ మనకు క్యూట్ బప్ప అని చూపిస్తాను నేను మీకు. అసలు చూడండి ఏనుగు ముఖాన్ని తొండంని పట్టుకొని వినాయకుడు అయితే అక్కడ మనకు కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. అండ్ ఏనుగు డీటెయిలింగ్ కూడా ఎంత బాగుంది చూడండి. మనకు చెవులు కానీ కళ్ళు అండ్ ఫేస్ పైన కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ అయితే ఉంది చూడండి. నాకైతే ఇది పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అసలు ఇంత కర్వ్స్ ఇంత నీట్గా ప్రాపర్గానైతే అసలు నేను ఎక్కడ ఈ మట్టి వినాయకులలో అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు. చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అక్కడ భయ్య చూడండి ఒక చిన్న బాల్ గణేషకి అయితే మంచిగా రూపం ఇస్తున్నాడు. అది ఎంత బాగా నీట్గా ఉందో చూడండి మనకు. అండ్ ఇలాంటి ఐడల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకొకటి చూడండి, మనకు జంగల్ రాజా టైప్లో ఉందన్నమాట. మనకు చూడండి ఎంత నీట్గా మనకు వినాయకుడి భుజం మీద ఇంకొక క్యూట్ ఏనుగు మనకు కూర్చొన్నట్టు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి అయ్యప్ప మోడల్ కూడా ఉంది. అయ్యప్పతో పాటు మనకి ఇక్కడ ఒక చిన్న వినాయకుడు ఋషిలాగా మనకు కూర్చొని మనకు లింగం దగ్గరనైతే మనకు కూర్చున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇవి మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర చాలా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరైతే జస్ట్ చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా. నేను మీకు ఈ లొకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను పెడతాను. అండ్ ఇది చూడండి మనకు ఒక గ్రద్ద మీద మనకు వినాయకుడు అయితే కూర్చొని ఇలా స్వారీ చేస్తున్నట్టయితే ఎంత బాగుందో ఇది కూడా. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడ చూడండి ఇంత ప్రతి ఒక్కటైతే డీటెయిలింగ్ వర్క్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది పర్సనల్లీ కంప్లీట్లీ దీన్ని ఎట్లా మనం మిస్ చేస్తాం, ఇది చూడండి మనకు కంప్లీట్ ఒక పాండా ఎలుగుబంట్ల మీద మనకు వాటితో పాటు మనకు వినాయకుడు స్వారీ చేస్తున్నట్టే చాలా అల్టిమేట్ ఉంది ఇదైతే. సో ఎవరు ఈ లక్కీ పీపుల్ వీళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం చాలా చాలా క్యూట్ ఉంది ఇది వినాయకుడు అయితే మాత్రం. అండ్ ఇదే కాకుండా ఇంకా మనకి ఇక్కడ నరసింహస్వామి మీద కూడా మనకు వినాయకుడు కూర్చున్నట్టు కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో మనకి. ఇది డీటెయిలింగ్ వర్క్ మనం ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము వీడియోని అయితే చేయడానికి ట్రై చేద్దాము. ఎందుకనంటే ఇవి మీకు జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే మనకు. అండ్ అక్కడ చూడండి మనకు కాలభైరవ అవతారం మనకు వినాయకుడు ఇట్లా శివుడి రూపంలో తాండవం చేస్తే ఎలా ఉంటుందో అంత డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది చూడండి. బ్యాక్ డ్రాప్ కానీ హెయిర్ కానీ అది అట్లా జస్ట్ చెక్అవుట్ చేద్దాం మనము. సో వీళ్ళ దగ్గరనైతే మొత్తం 3 షెడ్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనం వెళ్ళింది అయితే అది మత్స్యావతారం వినాయకుడు అయితే ఇది కనిపించిందో మనకు అక్కడ అనమాట. అండ్ ఇది నెక్స్ట్ షెడ్ ఇప్పుడు మనం వెళ్ళింది. అండ్ అక్కడ ఏదైతే షెడ్ ఉందో దాంట్లో ఆల్రెడీ మనకు వినాయకుడు పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ 3 షెడ్లు మీకు ఇక్కడ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మా 2 దోస్తులు అక్కడ కూర్చొని బతాకాన్ని కొడుతుర్రు నేను లేకపోయినా కూడా. సో థర్డ్ షెడ్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ద మోస్ట్ క్యూటెస్ట్ గణేష్ ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ అయిండేనో గొడుగు పట్టుకొని వినాయకుడు, సో అదే ప్రోటోటైప్ వీళ్ళ దగ్గర ఉంది. జస్ట్ చూడండి ఎంత బాగుందో నీట్గా డీటెయిలింగ్గా క్యూట్గా. మనకి ఇది ఒక 5 feetలోనైతే ఉందన్నమాట. ఎంత బాగా నీట్గా ఉంది చూడండి. జస్ట్ చూడండి ఒక అబ్జర్వేజ్ అయితే చేయండి ఎంత నీట్గా ఇచ్చిండో. మనకు ఇక్కడ పక్కన వినాయకుడు అయితే చాలా క్యూట్గా డీటెయిలింగ్ అయితే బాగుందన్నమాట. పంచాతో పాటు అసలు ఎవరైనా నమ్ముతారా ఇది మనకు మట్టి వినాయకుడు అని అంటే? జస్ట్ మనకైతే అంత అల్టిమేట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఈ వైట్ ఏంటి అని అనుకుంటున్నారా, మనకు జస్ట్ క్రాక్స్ రాకుండా నీట్గా డీటెయిలింగ్స్ కోసం అండ్ పెయింట్ వర్క్ మంచిగా జరగాలని చెప్పి జస్ట్ నార్మల్ ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ మనకు పుట్టి అనమాట అంతే. సో అది కాకుండా మీరు ఇక్కడ ఎన్ని డిఫరెంట్ వినాయకులు అయితే ఉన్నాయో చూడండి. క్యూట్ చిన్న గణేషస్. మనకి ఇక్కడ వినాయకుడు చేతిలో మనకు వామన అవతారం ఎవరైతే ఉంటారో ఆ స్వామితో పాటు మనకు పట్టుకొని ఉన్నట్టున్నది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు ఈ క్యూట్ మనకు ర్యాట్ అయితే చూడండి ఎలుక ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో. మనకి ఇది బొప్ప అయితే ఒక లేటెస్ట్ ట్రెండింగ్ బొప్ప లాగా ఉందన్నమాట. సో ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఒక 5 feet గణపతి. అండ్ ఇది కూడా చూడండి మనకు బాల్ గణేష్ మోడల్ అనమాట ఇది.
ఓకే, ఇప్పుడు మీకు డీటెయిల్గా కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి బాల్ గణేష్ మోడల్ ఇది. అండ్ ఇది కూడా అనమాట, ఇది కూడా చాలా బాగుంది మనకు నించొని వినాయకుడు. సో ఇవన్నీ ఈ లైన్ మొత్తం 5 ఫీట్ లైన్ అనమాట. సో ఈ 5 ఫీట్ లైన్లో ఇలా ఉన్నాయి వినాయకులు అన్నీ. ఇది ఒక శంకరుడి అవతారంలో ఉంది. అసలు చూడండి ఎంత నీట్గా మీకు పాము అయినా కానీ రుద్రాక్షలు అండ్ మనకు కింద ఏదైతే పులి చర్మం అయితే ఏదైతే కడతారో అది కూడా దాని డీటెయిల్డ్ వర్క్స్ చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ప్రతి ఒక్క ఐడిల్ కూడా ఇక్కడ యూనిక్గా ఉంది. సిమిలర్ రిపిటేటివ్ మోడల్స్ అయితే ఏది లేదు. అండ్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ మనకు సేమ్ క్యూట్ బప్పా ఫేస్ ఉంది అని అనుకుంటే ఇక్కడ కూడా ఆపోజిట్లో కూడా ఉంది. బట్ కింద మనకు వినాయకుడు వేరే పోస్టర్లో ఉంది అండ్ ఇక్కడ మన కమలం మీద ఉందన్నమాట. అలా మనకు డిఫరెంట్గా యూనిక్గానైతే ప్రతి ఒక్కటి ఐడిల్ అయితే మనకు సిమిలర్గా లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వీణ పట్టుకొని మనకు వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ అది ఇంకొకటి అక్కడికి కూడా నేను వస్తాను, అది తల్లిదండ్రులతో పాటు శివపార్వతితో పాటు మనకు వినాయకుడు అయితే అక్కడ కనిపిస్తాడు. అండ్ జస్ట్ ఇది ఇంకొకటి చెక్అవుట్ చేయండి, మనకు నెమలి మీద ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి. మనకు నెమలి పించాలు కూడా ఎంత డీటెయిల్ వర్క్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా ఉంది. మనకు వినాయకుడు తొండం కూడా ఎంత నీట్గా కర్వింగ్ ఇచ్చాడో చూడండి. అండ్ ఈ డీటెయిల్ వర్క్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వినాయకుడు అయితే చాలా బాగా మనకు కింద ఎలుక మీద మనకు నించున్నట్టయితే కనిపిస్తుంది. ఎలుక మీద మనకు సింగిల్ లెగ్స్ పైన నించొని ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామి ప్రోటోటైప్ కూడా ఉంది. సేమ్ ఆ మోడల్ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న అయ్యప్ప విగ్రహం. సో మనకు వినాయకుడు అయ్యప్ప రూపంలో మనకు ఆ పొజిషన్లో కూర్చొని మనకు కింద మనకు చూసుకున్నట్టయితే చూడండి ఎలుక కూడా ఉన్నది. అండ్ ఇది ప్రాపర్గా సింహాసనం మనకు వినాయకుడు అయ్యప్ప స్వరూపంలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ మోడల్ అయితే. అండ్ దీనికి మనకు కింద ఇక్కడ బాల్ గణేష్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఇంకొక శంకరుడి స్వరూపం లాగా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంకొక శంకు మీద మనకు వినాయకుడు కూర్చున్నట్టు అయితే ఉన్నది. అండ్ మనకు కంప్లీట్గా డీటెయిలింగ్ వర్క్స్ అయితే ఇక్కడ చూడండి రాధాకృష్ణ మోడల్ అనమాట. ఇది నాకు చాలా పర్సనల్గా నచ్చిన విగ్రహం అయితే ఇది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒక చెట్టుని ఇంత డీటెయిలింగ్ అండ్ అక్కడ అటువైపు ఏమో జింక ఇటువైపు ఏమో మనకు నెమలి ఇంత డీటెయిల్ వర్క్స్ తోటి మనకైతే అసలు నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా చూడలేదు నేను అంత డీటెయిలింగ్ నీట్గా అయితే చాలా ఫినిషింగ్గా ఉందన్నమాట ఈ వినాయకుడు అయితే. అండ్ ఇక్కడ చెట్టు కూడా చూడండి ప్రతి ఒక్క దానికి ఎంత నీట్ ప్రాపర్ బ్రాంచెస్ అయితే ఎంత నీట్ కలరింగ్తో పాటు వస్తుంది. మీరు కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి అసలు శివుడి రూపంలో ఉండడం అసలు ఇంకా ఇంత నీట్గా అసలు మనకు ఇంత ప్రాపర్గా మీరు ఈ కర్వ్స్ కూడా చూస్తే హ్యాండ్ మూమెంట్స్ కానీ సో ఈ హ్యాండ్ మూమెంట్ కానీ మనకు వెనకాల జుట్టు కానీ ఎంత నీట్గా ఎంత ప్రాపర్గా మనకు అండ్ కింద మనకి ఇక్కడ ఈ పులి చర్మం ఏదైతే ఉంటుందో దాని డీటెయిలింగ్ వర్క్ కూడా చూడండి చాలా బాగుంది. ఇది కూడా కంప్లీట్ మనకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇది మనకు బలి చక్రవర్తి ఏదైతే ఉంటారో వామనుడు అవతారంలో ఉండి మనకు తలపైన కాలు పెడతాడు కదా, సో అదే 3వ పాదం అనమాట, దాని రిలేటెడ్ అనమాట. ఇది మనకు మీరు జస్ట్ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో కూడా మనకు ఎంత బాగా ఫ్రేమింగ్ అయితే ఇచ్చారో వీళ్ళు. ప్రతి ఒక్కటి కూడా మనకు అచ్చులు చాలా నీట్గా ప్రాపర్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు చూసిన వినాయకులు ఇది కంప్లీట్ డిఫరెంట్ వర్క్ అనమాట. మనకు కింద అన్ని డ్రాగన్స్ ఉన్నాయి. సో ఎంత ప్రాపర్గా ఉన్నాయి చూడండి. వీటికి కూడా అసలు వీటి ఫేస్ స్ట్రక్చర్ కానీ మనకు టీత్ కానీ కంప్లీట్గా ప్రతి ఒక్కటి మనకు వెనకాల ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉన్నాయో ఇదంతా హ్యాండ్ మేడే. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడే. మనకు శంకరుడి టైప్లోనే వీళ్ళ దగ్గర చాలా దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 7 to 8 పీసెస్ వరకు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. కంప్లీట్ డిఫరెంట్ మొత్తం మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా ఐడల్ సిమిలర్గానైతే లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. వినాయకుడు తన తల్లిదండ్రులతో పాటు అయితే ఇక్కడ కూర్చున్నట్టున్నది. మనకి ఇక్కడ శంకరుడు పార్వతి అయితే వచ్చింది. అండ్ ఎంత నీట్గా ఉంది చూడండి. ఇది కూడా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత ఫ్రేమింగ్ కంప్లీట్గా ఉంది. అండ్ మీకు సేమ్ దీంట్లో కూడా అచ్చులు కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇంతసేపు మనం ఓన్లీ వైట్ వాష్లో ఉన్నది మాత్రమే చూసినాం కదా. సో ఇప్పుడు పెయింట్ వర్క్ కూడా వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది ఇంకొక బాల్ గణేష్ మనకు లోటస్ మీదనైతే కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. సో జస్ట్ దీనికి బాడీ వర్క్ అయింది అండ్ మిగిలిన వాటికి కూడా కొన్నిటికి బాడీ వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో ఇతను మనకు తాడిపత్రి నుండి మనతో పాటు హెల్ప్ చేయడానికి వచ్చిన మన ఫాలోవర్. మనం అందరం ఈ ఫాలోవర్కి ఏదో ఒకటి చేయాలి మనం ఫ్యూచర్లో. సో పెయింట్ వర్క్ అయితే మీరు జస్ట్ చూసుకోండి ఎంత డీటెయిలింగ్గా మనకు అక్రైలిక్ కలర్స్ తోటి కంప్లీట్గా మనకు
ఎంత నీట్గా ఉంది చూడండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకు చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. చెవుల దగ్గర అయినా కూడా, బాడీ పెయింట్ అయినా కూడా చాలా మంచిగా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇవి జస్ట్ బిగినింగ్ మాత్రమే. మనకు పెయింట్ వర్క్ అయితే చాలా నీట్గా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది. ఇదంతా మీరు మళ్ళీ పిఓపి అని అనుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. వెనకాల చూడండి, అక్కడ కింద మీకు కర్రలు కనిపిస్తున్నాయా. సో ఇది మట్టి వినాయకుడు అనడానికి ప్రూఫ్. అండ్ నెక్స్ట్ ఏ బాబు చేది. సో ఇది ఇంకొక వినాయకుడు మనకు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఇది చూడండి, కంప్లీట్ టెంపుల్ సెటప్ లాగా ఉంది మొత్తం. మనకి ఇక్కడైతే వినాయకుడు నాకు తెలిసి ఇది రాముడు అవతారం లాగా వస్తుందేమో అని అనుకుంటున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. పైన మొత్తం మీకు వర్క్ అయితే చూసుకుంటే. సో ఇదే కాకుండా మీకు నెక్స్ట్ ఇంకొక మాకు ఇవంతా వద్దు, మాకు డిఫరెంట్గా వద్దు, మాకు వినాయకుడు జస్ట్ ఇలా కూర్చున్నట్టు మాకు మా బుజ్జ గణపయ్య స్టైల్లో కావాలి అని అనుకుంటే ఆ మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ప్రాపర్ సీటింగ్ పొజిషన్లో చాలా నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుండి ఈ లేన్ మొత్తం కంప్లీట్గా 5 feet లేన్ అనమాట. అండ్ ఇవి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు. సో ఇవి మనకు విష్ణుమూర్తి అవతారంలో మనకు 5 పడగల పాము మీద మనకు శేషనాగు మీద కూర్చున్నట్టయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ నెమలి మీద కూర్చుని హంస, సో హంస మీద కూర్చున్న వినాయకుడు కూడా ఉందన్నమాట. అండ్ ఇవి నేను ఏదైతే చెప్పానో ఇందాక మీకు మన బుజ్జ గణపయ్య మోడల్స్ అనమాట ఇవన్నీ. సో కంప్లీట్గా 5 feet మోడల్స్లో కూడా ఎంత బాగా ఉన్నాయి, మంచిగా పొజిషన్స్లో కూర్చుంటూ. అండ్ మనకి ఇది కొంచెం రిలాక్స్డ్ పొజిషన్లో కూడా ఉంది మనకి ఇంకొకటి కూడా. అండ్ ప్రతి ఒక్కటి సిమిలర్గా అయితే లేదు, కొంచెం డీటెయిలింగ్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి బ్యాక్ డ్రాప్ కానీ ఏదో ఒకటి అయితే కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క దానికి. అండ్ మనకి ఇది ఇక్కడ వీళ్ళ దగ్గర రాముడు అవతారంది కూడా ఉందన్నమాట. మనకు అయోధ్య రాముడు అవతారంది కూడా. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ లేదు, బట్ మీరు జస్ట్ చూడండి, అయోధ్య రాముడు మోడల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో మళ్ళీ మనకు కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు కూడా ఉన్నాయి. అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది కృష్ణుడి అవతారం టైప్ది అనమాట మనకు మోడల్. కింద మనకు వెనకాల మనకు ఆవు వస్తుంది. ఆవు ఇంకా వెనకాల మనం చూసుకున్నట్టయితే ఒక చెట్టు పైన మనకు నెమలి కూడా కనిపిస్తుంది. సో ఇది గైస్ వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్. పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది. పెయింట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక డిఫరెంట్ మనకు వినాయకుడి అవతారం. సో వీళ్ళ దగ్గర ఇలాంటి మోడల్స్ కూడా ఇవి అనమాట ఫొటోస్, ఇవే రిఫరెన్స్గా తీసుకొని కూడా వీళ్ళు వినాయకుడిని ఇక్కడ చేస్తున్నారు. సో దీని రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ ఉంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కిరీటంతో పాటు లేదా జటాజుటం 2 ఉన్నాయన్నమాట. సో జటాజుటంతో ఎంత బాగుందో చూడండి. వినాయకుడు అయితే చాలా ప్రాపర్ డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది. పైన నుండి కింద వరకు మీరు ఒకసారి కంప్లీట్ లుక్ అయితే ఇచ్చుకోండి. అసలు ఎంత బాగుంది చూడండి మనకు వినాయకుడిది. సో ఎవరైతే వినాయకుడిని ఓన్లీ మట్టి రూపంలో పెట్టి వినాయకుడు కరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మన మట్టి వినాయకులను పెట్టండి. అండ్ ఇలాంటి కళాకారులను చాలా ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇలాంటి వాళ్ళే మనకు ఇంకా ముందు చాలా మంచిగా ఉంటుంది. అండ్ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుతామన్నమాట. చలో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చలో బాయ్.